హల్లెలూయా. కాబట్టి 115 కీర్తన మొట్టమొదటి వచనమే చివరి వచనం. ఇవి కూడా మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా అద్భుతంగా మరి దేవుణ్ణి మనం ఆరాధించడానికి యోగ్యమైనటువంటి మాటలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొట్టమొదటి వచనంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి అసలు కృపా సత్యాన్ని బట్టి దేవుని స్తోత్రం, కృపా సత్యం ఆయనలో ఉంది. దేవుని మహిమ కలిగింది కాక. అంటే అర్హత లేని వారిని ప్రేమించేది. హల్లెలూయా. అలాగే ఆయన సత్యవంతుడు, అలాగని ఆయన స్టాండర్డ్ ఎక్కడ కూడా తగ్గిపోవడం. హల్లెలూయా. తండ్రి బిడ్డల మీద కృప చూపిస్తాడు, అలాగని చెప్పేసి ఆయన నీతి మాత్రం ఎక్కడ దిగజారిపోదు కదా, ఆయన సత్యాన్ని వదులుకోడు కదా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కృప కలిగిన దేవుడు, కృపామయుడు యేసు ప్రభు, కృపగల దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన కృప అంటే ఆయన కోపమేమో ఈ నిమిషం మాత్రమే ఉంటుందంట, ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుందంట. నిజంగా ఎంత మంచిదంటే యేసు ప్రభు. ఆయన ఉపకారులకి అలాగే ఆయనకు పక్షపాతం లేదంట యేసు ప్రభు వారు. కృతజ్ఞత కలిగిన వారికి, కృతజ్ఞత లేని వారికి కూడా మేలు చేస్తారంట. హల్లెలూయా. అలాగే లేకపోతే మన కోపంతో కానీ మన కోపంతో కానీ ప్రపంచాన్ని చూస్తే ఎవరో ఉండరు. హల్లెలూయా. కానీ దేవుడు కళ్ళతో చూస్తారు కాబట్టి, ఆయన కృప కలిగిన కళ్ళతో చూస్తారు కాబట్టి అందరికీ ఒక సమయం ఎత్తున్నాడు. అందరూ ఎప్పటికైనా మారుతారు కదా, అందరూ ఆయన పెట్టలే కదా అని చెప్పి చూస్తారు. దేవుని స్తోత్రం. సరే, మంచిదండి. హల్లెలూయా. కాబట్టి అన్ని జనులు చెప్పుకుంటున్నారంట వారి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. అది చాలా చాలా వ్యంగ్యంగాను హాస్యాస్పదంగాను ఉంటుంది. అంటే అన్ని జనులు అనుకుంటున్నారు వాళ్ళే. హల్లెలూయా. వాళ్ళ దేవుడు ఎక్కడ ఉన్నారని. హల్లెలూయా. మన దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయనకి ఇష్టం వచ్చినంతా ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ కృపా సత్యమును బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలగాలి. నిజమే, కృప చూపించేవాడు సత్యవంతుడైన యేసు ప్రభు వారికి, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నటువంటి యేసు ప్రభు వారికి. హల్లెలూయా. మరి పాపం రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చేలా ఉంటే ఇక్కడ ఎవరు ఉంటాం? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే మీ నోట్స్ని చూస్తానంటే పొద్దున్నే ఏంటంటే హోంవర్క్లు చూసేవారు కదా. నన్ను ఇచ్చిన పాఠాలు లెసన్స్ అన్నీ కూడా మళ్ళీ పొద్దున్న హోంవర్క్లు చేశారో లేదో చూసేవారు. చూస్తే కొంతమంది ఎస్కేప్, ఎందుకంటే వాళ్ళు చేయరు కదా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది పక్కన దాంట్లో కొంచెం రాస్తుంటారు. హల్లెలూయా. మొత్తానికి ఏదో రకంగా పూర్తి చేస్తారు, కొంతమంది చేయలేరు. హల్లెలూయా. దేవుడు అలా అనట్లేదు కదా మనల్ని. దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు కదా, శిక్షించడానికి రాలేదు కదా. దేవుడు బలిని కోరేవాడు కాదు కదా. హల్లెలూయా. దేవుడు కృపామయుడు కదా, బలహీనులకు బలం ఇచ్చేవాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేసేవాడు కాబట్టి, ఆయన దీనులను కనికరించేవాడు కాబట్టి, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలని కనికరించే దేవుడు కాబట్టి యేసు ప్రభు వారిని. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని మరి మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన కృపగల దేవుడు, సత్యవంతుడు కాబట్టి యేసు ప్రభువును మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఈరోజు మనం పొందింది కృపా సత్యాలే. హల్లెలూయా. కాబట్టి ఇది చూడండి, మరి అన్ని జనులు దేవుళ్ళు అందరూ ఎవరంటండి? వాళ్ళు మనుషులు చేతి పనులు అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. అన్ని జనులు పూజించే అన్నీ కూడా ఏంటంటే మనుషులు చేతి పనులు. గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. హల్లెలూయా. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. వారికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొను, పాదముల నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మికించు వారందరూ
వాటి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనుషుల చేతుల పనులు కాదు. మన దేవుడు మనుషుల చేత నిర్మించబడిన వాడు కాదు. మనుషులు దేవుడి చేత నిర్మించబడ్డారు. హల్లెలూయా. కానీ దేవుడు మనుషుల చేత నిర్మించబడలేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన నోరున్న దేవుడు యేసుప్రభు. యేసుప్రభు ఎలాంటి దేవుడు అంటే నోరున్న దేవుడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన కన్నులున్న దేవుడు, గుడ్డి దేవుడు కాదు. హల్లెలూయా. కన్నుల నుండి చూడలేని దేవుడు కాదు, కన్నుల నుండి చూడగలిగిన దేవుడు, చూచుచున్న దేవుడు. హల్లెలూయా. అలాగే ఆయన చెవుల నుండి వినన దేవుడు కాదు. మన యేసుప్రభు చెవులున్న దేవుడు. హల్లెలూయా. ఆయన హస్తం కొరచ కాదంట. ఆయన చెవులు మందంగా లేవంట. మందంగా ఉన్న చెవులు ఉన్నాయి. చాలా మంది మందంగా ఉంటాయి, ఎంతకో చెవు ఉంటుంది. హల్లెలూయా. కానీ అవి మందంగా ఉన్నాయంటే అవి వినడానికే పనికిరావు. యేసుప్రభు వారి నోరు ఉంది, మాట్లాడతాడు. చెవుల నుండి వింటాడు. హల్లెలూయా. చేతులు ఉన్నాయి, సాయం చేస్తాడు. హల్లెలూయా. ముక్కున్నది, వాసన చూస్తాడు. ఆయన చేతులు ఉన్నాయి, సాయం చేస్తాడు. పాదములు ఉన్నాయి, నడిచి వచ్చాడు యేసుప్రభు. నడిచి వచ్చాడు యేసుప్రభు. హల్లెలూయా. ఎక్కడ దేవుడే మానవ లోకానికి దిగొచ్చి నడిచి వచ్చి సముద్రం కూడా అని భూమి మీద కాదు, సముద్రం మీద కూడా నడిచి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఉదయకాలం మేము వెళ్తుంటే మేఘం మా మీద నుంచి ఉంటుంది. హల్లెలూయా. గతానంతరం ఎండగడ్డంగా ఒక మేఘం వచ్చి ఆ మేఘం మాకంటే ముందుగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మేఘాలు ఆయన నడిపెడుతున్నాడు. హల్లెలూయా. విమానాలకు పెట్రోల్ కొట్టించాలి, వాళ్ళకి పెట్రోల్ కొట్టించాలి, కానీ మేఘాలకి ఏం పెట్టాలండి? ఈ యొక్క ఎండకి ఆవిరైపోయిన ఆ యొక్క మేఘాలుగా తయారయ్యి అవి దేవుడు ఎత్తు ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. వర్షం కురిపించమని ఆజ్ఞిస్తే అవన్నీ నడుచుకుని వస్తాయి. అలా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి. సైనికులకు అధిపతికి యెహోవా అనే పేరు ఎక్కడైనా ఎవరికైనా ఉందండి? ఆయన సాటైన కార్యాలు లేవు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అని యేసుప్రభు ఒక్కడికే పేరు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో చాలా మంది దేవుళ్ళు చాలా మంది అనొచ్చు, కానీ సృష్టికర్త ఒక్కడే ఆయన యేసుప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన చక్కని మాట్లాడడం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాటిని పూజించేవారు, ఆయన చేసేవాళ్ళు కూడా వాటిలాగే వాటి అంటే మౌనంగా ఉండిపోతారు. హల్లెలూయా. వాళ్ళే ఉండిపోతారు. ఇక్కడ మృతుల్లో దిగేవాళ్ళు. హల్లెలూయా. మృతమైపోయేవారు అలాంటి వాళ్ళు దేవుడిని స్తుతించలేరు. హల్లెలూయా. మృతులైపోయిన వాళ్ళు యేసుప్రభువును స్తుతించలేరు. ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు స్తుతించలేరు. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవాను భయభక్తులు కలిగిన వారు అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు బావగారు, ఇప్పుడు మనల్ని అందరూ దేవుడు ఎప్పుడైనా సరే ఏమైనా జిమ్కి తీసుకెళ్ళి ఏంటి 100 కేజీలు బరువు ఉన్న బరువు ఎత్తమన్నాడండి. ఏంటి? హల్లెలూయా. అమ్మా, దేవుడు మనల్ని ఏమైనా 100 కేజీలు బరువు ఉన్నది ఏమైనా ఎత్తమన్నాడా? లేకపోతే 200 కేజీలు బరువు ఎత్తమన్నాడా? హల్లెలూయా. నా ఆజ్ఞలు పాటించమన్నాడు. సులువైన ఏమో చేయలేకపోతున్నామా? అంతే కదండి. ఇప్పుడు మన అందరినీ కలిసి చర్చికి తాడేసి అలా లాగానే మీరు అందరూ లాగి కొరికి ఎంతమన్నాడు? అంత మంచి చెప్పలేదు కదా యేసుప్రభు. ఏమన్నా భారమైన పని చెప్పాడండి? సత్యమైన మాటలు చెప్పాడు. ఆయన ఆజ్ఞలు ఎంతో మధురమైనవి, అలాగే ఎంత నమ్మకమైన దేవుడు యేసుప్రభు. హల్లెలూయా. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఇన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎంత చూచుచున్న దేవుడు, ప్రార్థనలు ఆలకించేవాడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నడిచొచ్చే దేవుడు, సాయం చేసే చేతుల్లో దేవుడు, పాదాలతో నడిచొచ్చే దేవుడు ఎక్కడ లేడు. హల్లెలూయా. యేసుప్రభు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి పిల్లలనేమి పెద్దలనేమి ఆయన భయభక్తులు గల వారినే ఆయన ఆశీర్వదించాలంట. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు, అహరోను సంతానమా, ఇశ్రాయేలీయులు ఆయన నమ్మి ఉంచండి, ఆయన స్తుతించండి. హల్లెలూయా. ఆయన సేవకులారా ఆయన నమ్మి ఉంచండి, ఆయన స్తుతించండి. ఇదిగో ఇది మొదలుకొని మేము, హల్లెలూయా, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశాన్ని
ఆకాశాన్నేమో ఆయన వశం చేసుకున్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమిని ఎవరికి ఇచ్చాడు? నరులకు ఇచ్చాడు. హల్లెలూయా. మనుషులు దేవుని ప్రతిరూపాలు కాబట్టి, ఏంటంటే మనుషులు ఎవరంటే దేవుడికి సాక్షులు కాబట్టి, ఆకాశంలో ఆయన స్తుతించబడుతున్నాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం కదా, తండ్రి పరలోకమందు మీ యొక్క చిత్తం నెరవేరినట్లు భూమి యందు కూడా మీ చిత్తం నెరవేరనున్నట్లుగా, ఆకాశం భూమి కూడా దేవుడు స్తుతించినట్లుగా, దేవుడు మహిమపరిచినట్లుగా. హల్లెలూయా. మనం కూడా ఇది మొదలుకొని మన దేవుడిని యెహోవాను స్తుతిస్తాం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన విగ్రహాలను పూజించడం చాలా రాత్రి పగలు. అవునండి. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మోగ బొమ్మలను పూజిస్తున్నాం రాత్రి పగలు. హల్లెలూయా. మరి నిజమైన దేవుడిని పూజించడానికి మనకు బాధించండి. టైమ్స్ ఉన్నప్పుడు మనం ఒక ప్రేయర్ పెట్టుకున్నాం. ఆ ప్రేయర్స్ టైమింగ్స్ మీకు తెలుసా? ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు, నలుగురు ఐదుగురు ఆ పక్కన పెడితే ఆ టైంని మీరు పోషించాలన్నా ఎందుకు పోషించకూడదు? హల్లెలూయా. ఆ సమయాన్ని మీరు ఎందుకు పోషించకూడదు? ఈవినింగ్ నాట్ డే టైం. మనం ఏం చేస్తాం? పగలో కాదు కదా, ఈవెన్ సాయంకాలం కూడా ప్రార్థన మీరు ఎందుకు? ఈ దేవుడు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటండి? హల్లెలూయా. మన రిచువల్ మనకి ఏవైతే ఉన్నాయో కొన్ని సమయం, దేవుడు ఇచ్చిన సమయాలు మనం ఎప్పుడైతే ఇలా గ్యాదర్ అవుతున్నాం ఆ సమయాలు మీరు శ్రద్ధగా పాటించండి. ఏంటో ఏమై ఎక్కువైంది ఏముంది మనకి? జంతువులాటమే కదా మనం తినడానికి సమయం అవుతున్నాం. హల్లెలూయా. తినడానికి సమయం అవుతున్నాం లేదా ప్రార్థన సమయం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉంటే హల్లెలూయా పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. భయం ఉంది, మరి భక్తి ఎలా చేయాలి? ఒక్కరిగా చేసేస్తున్నామా? చేయగలమా? హల్లెలూయా. నేను అంటాను, ఏదో ఒక ఆదివారం తప్పక 100% ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ఆదివారం పనున్న ఉద్యోగాలకు జాయిన్ అవ్వకూడదు. డ్యామ్ షూర్ ఇది. సీరియస్లీ ఖండించాలి ఎవరైనా అలా వెళ్తే. మన క్రైస్తవులం వీ మస్ట్ బి గో ఆన్ వర్షిప్ ఈ సండే. హల్లెలూయా. మనం కుదరక మిగతా రోజుల్లో అవి కూడా మనం కుదుర్చుకునేలా చేసుకున్నాం. ఈవెన్ మంగళవారం కానీ, మనం ట్యూస్డే కానీ, ఫ్రైడే కానీ, ఇంకా మోర్ దెన్ దట్ ఇంకా ఎక్కువగా మీరు ఒక మంగళవారం ఒక పూట ఒక ఆరాధనకు వస్తారు. నేను ఆ రోజు 3 ఆరాధనలకు వెళ్తాను. శుక్రవారం మీరు ఒక పూట ఆరాధనకు వస్తే నేను 4 ఆరాధనలకు వెళ్తాను. హల్లెలూయా. ఆదివారం మీరు ఒక ఆరాధనకు వస్తే నేను దగ్గర 5 ఆరాధనలకు వెళ్తాను. అంటే ఇంకా ఎంత బైక్ పడిపోతాను మీరు? ఆదివారం కూడా ఒక పూట రావడానికి ఎంత కష్టం. ఆ శుక్రవారం కూడా ఒక పూట మీకు అవైలబుల్గా ఉన్నా కూడా మీరు అవైలబిలిటీ క్రియేట్ చేసుకోవాలి కదా. నేను మా ఇంటి వారు యెహోవాను సేవించేద్దామని చెప్పడం కాదు, చేసి చూపించాలి. హల్లెలూయా. అది మనం మిగిలిపోతుంది, ఇంకేమీ మిగలదండి. మనతో ఎంతమందికి ఎంత పెట్టుబడి పెట్టినా ఎవరు మనం కూడదు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడే మనకు తోడుంటాడు చివరికి. హల్లెలూయా. కొడుకులైనా కూతుళ్ళైనా ఈ లోకంలో ఎవరు మనకు తోడురాడు చివరికి. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడే తోడుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. మనుషుల కంటే ముందు దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ కృపా సత్యాలు బట్టి నమ్మదగిన దేవుడు సత్యవంతుడు యేసు ప్రభువుకే మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.